మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమ. గురుగారు, మనకి మే 22వ తారీఖున హనుమాన్ జయంతి ఉంది కాబట్టి అసలు ఆ రోజు ఏం చేయాలి అంటారు? ఆ రోజుని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇంకొక విషయం ఏంటంటే గురుగారు, అసలు గుడికెళ్ళని వాళ్ళు హనుమాన్ జయంతి రోజు ఏం చేస్తే మంచిదంటారు? ఒకటే అమ్మాయికి మనకి 2 సార్లు చేసుకుంటూ ఉంటాం మనం హనుమాన్ జయంతి, అవును. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హనుమంతుడు చిరంజీవి, గుర్తుపెట్టుకోండి. మనకి శాస్త్రాల్లో హనుమంతుని యొక్క ఉపాసన ఎంత గొప్పదంటే, ఎవరికైనా సరే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ఖచ్చితంగా హనుమంతుని యొక్క స్తోత్ర పఠనం గనక చెయ్యగలిగితే, హనుమాన్ చాలీసా చదవగలిగితే, వాళ్ళకి ప్రాణాపాయ స్థితి ఒకటే కాకుండా వాళ్ళకి ఏదైనా శని దోషములు ఉంటాయి. శని కుజుడు ప్రత్యేకంగా మనకి జన్మజాతకంలో ఏ గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటే వాళ్ళు చాలా దీన స్థితిలోకి వెళ్ళిపోతారంటే శని కుజ కేతు రాహు. అందులో ప్రత్యేకంగా శని కుజుల యొక్క ప్రభావం ఉందండి, నాకు ఏలినాటి శని నడుస్తుంది, లేకపోతే నాకు పలానా కుజదోషం ఉంది, లేనట్లయితే నాకు పలానా మహాదశ నడవడం వల్ల నేను చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నాను అనుకునేటువంటి వారు కనుక ఒక్కసారి మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉంది, ఇందాక మీరు అన్న ఆలయం వెళ్ళలేని వాళ్ళని ఎందుకు వెళ్ళలేమమ్మా ఒక్కసారి ఆలోచించండి. 5 నిమిషాలు వెళ్ళి రాలేరా మన బద్ధకం కాకపోతే? ఎందుకు వెళ్ళలేము? సరే అనారోగ్యంతో మంచం మీద ఉన్నాడంటే వెళ్ళలేడు, అది వేరే, కానీ ఎందుకు వెళ్ళలేడు ఒక్కసారి ఆలోచించండి. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలో కూడా చెప్తాను నేను మీకు. అలా ఎవరైనా సరే రెగ్యులర్గా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడము, లేదా హనుమాన్ చాలీసా, ఎంత కష్టంలో ఉన్నా మీరు ఒక 40 రోజులు దీక్ష తీసుకున్నాను కూడా ఆంజనేయ స్వామిది, 100% స్వామివారు నా కష్టాన్ని తీసేస్తాడమ్మా, మీకు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన చేయాలంటే కూడా ఎంతో పెట్టి పుట్టాలి, ఎంతో యోగం ఉండాలి. అందులో ముఖ్యంగా హనుమాన్ చాలీసా చదవడం ఒక ఎత్తు అయితే, 40 రోజుల దీక్షలో ఎవరైనా సరే రామాయణాన్ని వింటూ గనక దీక్ష చేసి 40 రోజులు రామాయణాన్ని వింటూ ఉన్నట్లయితే ఆంజనేయ స్వామి పక్కనే ఉంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర అనేటువంటిది ఒక శ్లోకం ఉందంటే అక్కడే ఆంజనేయ స్వామి ఉంటారు అనేటువంటిది కదా. అంటే ఏమిటి, అతను అంటే చేతులు జోడించి కన్నులు నీళ్లతో అక్కడ ఉంటాడట. అర్థమైందమ్మా? ఎక్కడెక్కడైతే రఘునాథుని యొక్క కీర్తిస్తుంటే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. ఎందుకు ఉంటాడు ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి. అంత శక్తిశాలి, సాక్షాత్ మనకి రుద్రస్వరూపుడుగా చెప్తూ ఉంటారు, రుద్రాంశగా చెప్తూ ఉంటారు. అంత రుద్రాంశగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఎందుకు రాముడినే పట్టుకొని ఉన్నాడు? ఆయన ఎందుకు రాముడికి దాసుడిగా అయ్యాడంటే 2 విషయాలమ్మా ఇక్కడ. ఒకటి, అతని గురువు ఇది చెప్పినటువంటి మాట. ఆయన గురువు ఎవరు? సూర్యభగవానుడు. సూర్యభగవానుడి దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకున్నటువంటి ఆంజనేయ స్వామి నేను గురుదక్షిణ ఇస్తాను అంటాడు. కాదు కదా, నాకేం వద్దయ్యా బాబు అంటే, లేదు గురువుగారు గురుదక్షిణ ఇవ్వకపోతే కరెక్ట్ కాదంటే, అప్పుడు లేదు రామావతారం రాబోతుంది, ఆ రామావతారంలో రాముడికి నువ్వు దాసుడిగా ఉండు అనేటువంటిది సూర్యభగవానుడు ఆయనకి చెప్తాడు. అలాగే మరి ఎలా గుర్తించాలి, నేను రాముని ఎలా గుర్తించాలి, రాముడు నన్ను ఎలా గుర్తిస్తాడంటే, నీ మెడలో ఒక మాల ఉంటుంది, ఒక హారం లాంటిది, అది కేవలం రాముడికి మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు మనకి వాలి సుగ్రీవుల్లో సుగ్రీవుడు వాలికి భయపడి కొండ మీదకి వెళ్ళిపోయి దాచుకున్నప్పుడు అప్పుడు వీళ్ళిద్దరు వస్తూ ఉంటారు, రామలక్ష్మణులు ఇద్దరు కూడా. మన సుగ్రీవుడు భయపడతాడు, అమ్మో ఎవరో వాలి పంపించినట్టే ఉన్నారంటే, నువ్వేం భయపడకు, నేను ఎందుకు మాట్లాడవస్తాను, చక్కగా మాట్లాడతాడు ఒక వృద్ధుడి రూపంలో వెళ్ళి మాట్లాడినప్పుడు. అప్పుడు అబ్బాయి ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు లక్ష్మణ చూడు అసలు అంటే, దాని అర్థం ఏమిటి? ఎవరైతే ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన చేస్తారో వాళ్ళకి చక్కటి వాక్కు వస్తుంది. చిన్నపిల్లలు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు, ధైర్యంగా ఉండలేకపోతున్నారు, ఉలిక్కి పడుతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే వాళ్ళకి ద్వితీయ స్థానం పాడైన, మాకు వాక్కు లేదంటే పంచమం పాడైంది, రాహుగ్రహ సంబంధించిన దోషాలు ఉన్నాయి. అప్పుడు కళ్ళలో రకరకాల స్వప్నాలు వచ్చి వాళ్ళు ఉలిక్కి పడుతూ ఉంటారు. లేదా కుజశని, కొంతమంది పిల్లలు చూడండి మొండిగా ఉంటారు చూసారా, అసలు ఏం మాట్లాడినా సరే వాళ్ళు వినరు, ఇంట్లో గొడవ చేస్తుంటారు. అలాంటప్పుడు వాళ్ళకి మెడలో చిన్న ఆంజనేయ స్వామి బిల్ల గనక దానికి సంపుటీకరణ చేసి, అంటే దానికి సరైన శక్తిని, ఆంజనేయ స్వామి యొక్క మంత్రాన్ని, శక్తిని దానిలో దారబోసి మెడలో వేశారనుకోండి, వాళ్ళు రాంగ్ రూట్లో వెళ్ళే వాళ్ళు కూడా రైట్ రూట్లోకి వచ్చేస్తారమ్మా. అంత గొప్పది. అయితే ఆంజనేయ స్వామి యొక్క మనకి జయంతి రోజు ప్రత్యేకంగా నిత్య పూజాది కార్యక్రమాలు ఇంట్లో చేసుకొని ఆలయానికి వెళ్ళి, ముఖ్యంగా రాముడి దర్శనం ఎప్పుడైతే చేసుకుంటామో, కథ వింటామో ఆంజనేయ స్వామి సంతృప్తి చెందుతాడు. ఎందుకంటే ఆంజనేయ స్వామికి కావాల్సిన ధర్మం, రామో విగ్రహమాన్ ధర్మ,
అంటే ఏంటి, రాముడు అంత ధర్మంగా ఉన్నాడు కాబట్టి ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నాడు. ఆంజనేయ స్వామి అనుగ్రహం మనకు కావాలంటే ముఖ్యంగా ధర్మంగా ఉండాలి. ధర్మంగా లేకుండా మన ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలంటే కుదరదు. ఎవరికి దాసుడైపోయాడు ఆయన? రాముడికి. రాముడిలో ఉండే ధర్మానికి దాసుడైపోయాడు ఆయన. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అలాగే కొంతమందికి దేహపుష్టి ఉండదు, సరిగ్గా వాక్కు సరిగ్గా ఉండదు, ఎప్పుడు ఏదో అనారోగ్యంతో ఉంటూ ఉంటారు. అలాంటి సమయాల్లో ఇంట్లో గనక మీరు ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం ఎత్తుకొని వెళ్తున్నటువంటిది పటం పెట్టుకుంటే కూడా త్వరగా వాళ్ళకి అనారోగ్య సమస్యలు తొలగుతాయి. ఇంకోటి ఎవరికైనా చూడండి, ఇప్పుడు కొంతమందికి కుజదోషము అంటూ ఉంటారు. అంటే కుజుడు కొన్ని లగ్నాలకి శుభుడు, కొన్ని లగ్నాలకి పాప. ఈ విషయం చాలా మందికి తెలియక ఎక్కడున్నా కుజుడు దోషం అంటూ ఉంటారు. ముఖ్యంగా కుజుడు మేషలగ్నానికి, కర్కాటకానికి, సింహానికి, వృశ్చికానికి, ధనస్సుకి, మీన లగ్నాలకి శుభుడు. వీళ్ళకి కుజదోషం వర్తించదు. అలాగే కుజుడు ఏదైనా శుభగ్రహాలతో ఉంటే కూడా కుజదోషం వర్తించదు, కేవలం శుభం ఉంటుంది. అలాగే పాప లగ్నాలకైనా శుభగ్రహంతో ఉంటే కుజదోషం ఉండదు. ఇంకోటి ఏంటి, మిథునము, కన్య, అదేవిధంగా వృషభము, తుల, మకర, కుంభ లగ్నాలే కుజదోషం వర్తిస్తుంది. అది కూడా ఇప్పుడు కుజుడు పూర్తిగా పాడై, చాలా మంది కుజదోషం అనగానే వివాహం అవ్వదు అనుకుంటారు. కాదు, సప్తమ స్థానం పాడైతేనే, సప్తమ స్థానం పాడైతే మాత్రమే కుజదోషం. సప్తమ స్థానం పాడకుండా వివాహం మీద ఎఫెక్ట్ చూపించదు. సప్తమం కానీ 12 కానీ. సప్తమం పాడైంది అనుకోండి, వచ్చే భర్త లేదా భార్య కొంచెం కోప స్వభావంతో ఉంటాడు కుజుడితో పాడైతే. 12 పాడైంది అనుకోండి, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత గొడవలు అవుతూ ఉంటాయి కుజుడు వల్ల పాడైతే. అందుకని ఏంటి, కేవలం 12లో ఉన్నంత మాత్రాన కాదు, ఆ దశలు ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ఇలా ఎవరికైనా ఇబ్బంది పడుతున్నాడు, మంగళుడు కుజుడు అంటే, అంటే మంగళము అంటే శుభము జరగవలసినటువంటిది శుభం సరిగ్గా జరగట్లేదు అని అర్థం. అప్పుడు ఆ అన్ని మంగళాలను ఇచ్చేటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామిని కనుక ఎవరైతే ఉపాసిస్తారో, ఉపాసించడం అంటే ఏమిటంటే కేవలం ఏదో పొద్దునే లేచానండి, స్నానం చేసి ఆంజనేయ స్వామి దండకం చదివేసుకున్నాను, మళ్ళీ నా పనులు నేను చేసుకున్నాను అంటే కాదు. మీరు అనుక్షణము ఏదైనా ఒక దేవతా ఉపాసన మీరు చేసేటప్పుడు అనుక్షణము తనకి చెప్పుకుంటూ ఉండాలి, ఒక ఫ్రెండ్కి చెప్పుకున్నట్టుగా. మీకు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్లు ఉన్నారనుకోండి, ఏం చేస్తాం, మెసేజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను ఆఫీస్కి వచ్చాను, ఇప్పుడు నేను భోజనం చేస్తున్నాను, ఇది ఈ హోటల్కి వచ్చాను, మనం అప్డేట్ చేస్తూ ఉంటాం చూసారా, ఫేస్బుక్లోని, ట్విట్టర్స్లోని, లేకపోతే మనం వీటిలో లేదా ఒక ఫ్రెండ్కో, తల్లికో, తండ్రికో చెప్తూ ఉంటాం, బాగా క్లోజ్ ఉన్న వాళ్ళతో. అప్పుడేంటి వాళ్ళు, అక్కడికి వెళ్ళేవా అయితే అక్కడ నువ్వు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి, ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు. ఎట్లాగో ఏ ఉపాసన చేసినా, అది అమ్మవారి ఉపాసన కావచ్చు, ఆంజనేయ స్వామి ఉపాసన కావచ్చు, ఎవరి ఉపాసన చేసినా మరి నిత్యము చెప్పుకుంటూ ఉండాలి, స్వామి ఏమిటో ఇక్కడికి వెళ్తున్నాను, ఎలా ఉందో ఎలాగో ఉంది స్వామి, నీ అనుగ్రహం ఉందిగా నాకేం కాదులే స్వామి, ఇక్కడ పలానా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. అది అంటే ఎప్పుడు పక్కనే ఉండాలి ఉపాసన. అంటే మీరు ఎప్పుడు తనతో బంధం పెట్టుకున్నట్టుగా ఉండాలి. అంతేగాని ఏదో పొద్దున్న చేసాం, సాయంత్రం చేసాం, అయిపోయింది, మర్చిపోయాం, మళ్ళీ పూజ టైంకే స్వామివారి గుర్తుకు వస్తే దాన్ని ఉపాసన అన్నారు. అలా చేయగలిగితే, స్వామి రక్షణ కనుక మీకుంది అంటే, మీకు ఎంత పెద్ద విపత్తు వచ్చినా మీరు కాపాడబడతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన చిరంజీవి, ఇప్పటికీ మనతో పాటు మన పక్కనే ఉంటుంటారన్న. కాబట్టి ఆయన భవిష్య బ్రహ్మగా కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆంజనేయ స్వామి ఉపాసన చేసే వాళ్ళలో కొంతమంది కొన్ని అపోహలు ఉన్నాయి, స్త్రీలు చేయకూడదు, అలాంటిది ఏం లేదమ్మా. స్త్రీలు కూడా చేయొచ్చు. ఇప్పుడు స్త్రీలే చేయకూడదు అనుకుంటే సీతాదేవిని వెతుక్కుంటే ఆయన ఎందుకు వెళ్తాడు? రాముడిని సీతని కలిపింది ఎవరు? స్త్రీలు పడకపోతే నేను అబ్బాయి నేను వెళ్ళను, శ్రీమూర్తి దగ్గర నేను వెళ్ళను అంటాడుగా ఆయన. వెతుక్కుంటే ఎందుకు వెళ్ళాడు? అది పూర్తిగా తప్పు. ఆంజనేయ స్వామి గుళ్ళకి స్త్రీలు వెళ్ళకూడదు, ఆంజనేయ స్వామి సింధూరం స్త్రీలు పెట్టుకోకూడదు అని పిచ్చి పిచ్చి అపోహాలని క్రియేట్ చేశారు. అలా ఏమీ లేదు. ఆయన భవిష్య బ్రహ్మగా ఎందుకు అవుతాడు? మరి సృష్టి చేసేటప్పుడు స్త్రీని కూడా సృష్టి చేయాలిగా. మరి ఆయనకి స్త్రీలు పడకపోతే అసలు ఇంక రేపు పొద్దున ఇంక స్త్రీని సృష్టి చేయడు ఆయన కదా. కాబట్టి ఇవన్నీ అపోహలు, వీటిని నమ్మకండి. ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఉపాసన చేసేవారు నాన్ వెజిటేరియన్ తినకూడదు, ఆయనకు పడదు. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఉపాసన చేసే వాళ్ళు దీక్షగా తీసుకున్నారు. దీక్షలు అయితే ఎవరూ తినరు అనుకోండి, కానీ చెప్తున్నా కనీసం 40 రోజులు దీక్ష తీసుకోవడం వేరు. ఉపాసనగా కొన్ని మనకి బాగా కష్టకాలం ఉంది, అప్పుడు ఏం చేస్తాం మనం? ఆంజనేయ స్వామి ఉపాసన చేద్దాము. మనకి కష్టం అంటే ఏంటి, నీ శక్తి సరిపోవట్లే, నీ కర్మ నీకు అడ్డుపడుతుంది. అప్పుడు నీ కర్మని నువ్వు తొలగించుకోవాలని నీకు శక్తి నీకు కావాలి. అది ఏ శక్తి? ఆంజనేయ స్వామి శక్తి తీసుకుంటున్నావా, అమ్మవారి చేస్తున్నావా, నువ్వు ఎక్స్టర్నల్ ఎనర్జీ తీసుకుంటున్నావు. అంటే ఎలాగా, ఒక వ్యక్తికి మంచి ఎనర్జీగా ఉన్నాడు, సడన్గా లో అయిపోయాడు, వెళ్ళి గ్లూకోజ్ ఎక్కించుకుంటాడు. అంటే ఏమిటి, నీ దగ్గర ఉన్నటువంటి శక్తి అయిపోయింది కాబట్టి అడిషనల్ ఎనర్జీ నీకు కావాలి కాబట్టి గ్లూకోజ్ ఎక్కించుకుంటున్నావు. అలాగే నీ కర్మ నువ్వు అనుభవించడానికి కావాల్సిన శక్తి కానివ్వండి, నువ్వు దాన్ని ఇప్పుడు కర్మకి ఎప్పుడు కూడా బద్దులు కారు వీళ్ళు, కర్మకు అతీతంగా ఉండరు వీళ్ళు. వాళ్ళు ఏంటంటే నీ కర్మను అనుభవింపజేస్తూ నీకు శక్తిని ఇస్తారు.
ఉపాసన అనేటువంటిది. అంటే నీకు హ్యాండిల్ చేసే శక్తిని ఆంజనేయ స్వామి ఇస్తారు మీకు. ఓకే. సో, మనం ఏ కర్మనైతే అనుభవిస్తున్నామో దాన్ని హ్యాండిల్ చేసే శక్తిని మనకి ఆంజనేయ స్వామి. భగవంతుడు ఇస్తాడమ్మా. ఓకే. ఉపాసన ఎన్ని రోజులు చేయొచ్చు అంటారు? అంటే ఉపాసన అనేటువంటిది నిత్యం చేసేదమ్మా. ఉపాసన అనుష్ఠానం అనేవి నిత్యం చేసేవి. దీక్షలు లాంటివి 40 రోజులు చేస్తారు. 40 రోజులు 41 రోజులు కూడా చేస్తారు. ఓకే. అది గురువుగారు ఇప్పుడు మీరు చెప్పారు ఆడవాళ్ళు ఆంజనేయ స్వామి ఉపాసన కానీ దీక్ష కానీ చేసుకోవచ్చమ్మా, చేయొచ్చు తప్పేం అనేసి అని. కాదమ్మా. ఈ 40 రోజులు దీక్ష తీసుకున్నప్పుడు మధ్యలో నెలసరి వస్తే ఆ తర్వాత ఎలా అందుకే చేయాలి? చిన్నపిల్లలు చేస్తారమ్మా. ఓకే. కొంతమంది పెద్దవాళ్ళు. అందుకే ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు 21 రోజులు చేస్తారు. హ్మ్. 21 రోజులు చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 21 రోజులు చేస్తారు. బ్రహ్మచర్యం పాటిస్తారు. ఏ దీక్షలో అయినా బ్రహ్మచర్యం పాటించడము, నేల మీద పడుకోవడము, హ్మ్. అబద్ధం ఆడకుండా ఉండడం, హ్మ్. ఇలాంటివి కొన్ని అంటే నియమాలు పాటించడమే దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. నియమాలు ఏమీ పాటించట్లేదని నేను కేవలం ఒక డ్రెస్ వేసేసుకున్నాను, ఒక మాల వేసేసుకున్నాను, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాను అంటే అది దీక్ష కిందకి రాదు. ఓకే. సో, దీక్ష చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా నిదానంగా. నీలో మార్పు కోసం దీక్ష తీసుకుంటున్నావు. హ్మ్. ఆ మార్పు నువ్వు 40 రోజులు ఎప్పుడైతే పాటిస్తావో నీ జీవితాన్ని ఉద్ధరిస్తుంది ఆ మార్పు అనేటువంటిది. ఓకే. ఓకే గురుగారు, హనుమాన్ జయంతి రోజు కాకుండా మిగతా రోజుల్లో కూడా హనుమాన్ దీక్ష చేయాలి అనుకున్నా కానీ, ఉపాసన చేయాలి అన్నా కానీ ఏ విధంగా చేయాలి, సో ఎటువంటి నియమ నిష్టలు పాటించాలని వాటన్నిటి గురించి అయితే చెప్పారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.